ఎంపీ ఓటు మొదటిసారి ఇస్తారు దాంట్లో 13 నంబర్ నొక్కాల సార్ ఫోటో. మన సారు మద్రాసు నుంచి తమిళనాడు నుంచి ఎంపీ ఇప్పుడు మన కోసం ఓట్లు విజయ్ ఒక్క ఎంపీ ఓటు పనియండి. ఎంపీ ఓటు ఒక్క ఎంపీ ఓటు తిరిగి పేద మహిళలందరినీ కూడా ఇప్పుడు పొదుపు ఉద్యమంలో తీసుకొచ్చి వారందరినీ కూడా ఒక నాయకురాలుగా తయారు చేసి స్వాభిమానాన్ని గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఐఏఎస్ అధికారి ప్రతి ప్రాంతంలో పొందినటువంటి ఐఏఎస్ అధికారి మన విజయ్ కుమార్ గారు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా పోటీలో ఉన్న గురించి ఆలోచిస్తే ఈ దేశానికి ప్రమాదకరంగా మారినటువంటి మతోన్మాద శక్తులు బీజేపీ పోటీ చేస్తున్నారు. ఉన్నటువంటి ఎవరు కూడా ఏ రోజు కూడా ఏ గ్రామానికి వచ్చి ఏ పేద ప్రజల సమస్యలు కష్టాలు పనిచేసి 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి సాంఘిక ఆర్థిక రాజకీయ హక్కుల కోసం ఒక పార్టీని ఏర్పాటు చేసి ఇచ్చేసారు. సంజయ్ కుమార్ గారు భారీ గుర్తుకు ఓటు వేసి విజయ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా నిలిపించి మన దళాన్ని విజయ్ కుమార్ గారు ఆయనకు మద్దతుగా తమిళనాడు నుంచి విచ్చేసినటువంటి ఈసీకే అధినేత తిరుమావళవన్ గారు ఆయనకు మద్దతు ఏ రోజు ప్రచారం చేస్తున్నారు. దేశంలో మతోన్మాద శక్తులు ఎస్సీ ఎస్టీ మైనారిటీల హక్కులను కాలవేస్తూ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఈ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులను లేకుండా చేయడం కోసం కుట్రలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను దాడులు చేస్తూ బీజేపీ దాంట్లో அவர்தான் நிக்கிறாங்க எம்பிக்கு ஜெயக்குமார் சார் கலெக்டர் சார் பாவி குருத்துக்கு எல்லாருக்கும் சொல்லுங்க. தெரியுமா బావి గుర్తు వేయాల ఎంపీ చెన్నై నుంచి బావి గుర్తు సునీల్ హౌస్ ఇదేమో కర్ర
భావితరాల భవిష్యత్తుకై బావి గుర్తుకే మన ఓటు. ఎంపీ గారు బావి గుర్తుకే మన ఓటు. బావి గుర్తుకే మన ఓటు. ఎమ్మెల్యే గారికి మీరు ఎవరికైనా ఉన్నాడా అడుగు ఎమ్మెల్యే ధర్మరు కీழ వస్తున్నాడు పోతురాజా కుడికి వచ్చి கையில் வச்சு இது ஊர்வலம் எடுத்துன்னு போறாங்கல்ல அந்த இதுல வந்து கற்பனை வச்சிருப்பாங்க. ఐఏఎస్ కలెక్టర్ గారికి మద్దతిస్తూ తమిళనాడు నుంచి వచ్చిన దళాధిపతి డాక్టర్ తిరుమల గారు అంబేద్కర్ వారసులు చిదంబరం ఎంపీ గత 25 సంవత్సరాలుగా చిదంబరంలో ఎంపీగా ఉంటూ 5 రాష్ట్రాల్లో సింహముల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పార్లమెంట్ లో బలమైన శక్తిగా ఎదిగిన మన తిరుమల గారు మన దళాధిపతి ఐఏఎస్ విజయ్ కుమార్ కి మద్దతిస్తూ తిరుపతి పార్లమెంటరీ ఎంపీగా పోటీ చేస్తున్న మన కలెక్టర్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి బావి గుర్తుకు ఓటేయాలని గడప గడపకు పల్లె పల్లెకు వస్తున్న మన దళాధిపతి సైన్యం ఓటర్లారా ఒక్కసారి ఆలోచించి చూడండి. గత సంవత్సరం ఎంపీలకి వైసీపీ బీజేపీ టీడీపీకి ఓటేసి పార్లమెంట్కి పంపించాము. కానీ ఎవరు మన అభివృద్ధి పరచలేదు. మన జిల్లాలు మన మండలాలు మన పట్టణాలు అలాగే ఉన్నాయి. మరి మన కలెక్టర్ గారు మన ముందుకు వచ్చి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీకున్నటువంటి 2 ఓట్లలో మొదటి ఓటు ఎంపీ ఓటు బావి గుర్తుకి వేసి మన సామాన్యుల కలెక్టర్ పేదల కలెక్టర్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి ఓటేసి వారి తరాల భవిష్యత్తు మార్పు తీసుకురావాలని ఇక్కడ ఉన్న మహిళలు చదువుకున్న యువకులు వీరందరూ విజయ్ కుమార్ ఐఏఎస్ కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యే அங்க ఎంప్లాయీ